థ్యాంక్ యూ. లేట్గా వచ్చినా లేటెస్ట్గా చాలా లేట్ అయిందంటే బహుశా ఉద్యమకారులందరిలో లేట్గా రాజకీయ పదవి పొందింది మీరే అనుకుంటా, అందరికంటే లేట్గా. మీరు అద్దంకి దయాకర్కి అట్లీస్ట్ టికెట్ దొరికింది. ఆఫ్ కోర్స్ ఐ ఆల్సో మీరు ఒకసారి కంటెస్ట్ 18 లో చేసినాను. అంటే ఇట్ హెస్ బిన్ ఎ వెరీ లాంగ్ జర్నీ. 2007 ఎండింగ్లో పవన్ కళ్యాణ్ గారితో మొదలై అట్లా నది గనక అనేక మలుపులు తిరిగినట్టు ఆటు పోట్లు ఎత్తు పల్లాలు తో సముద్రం దగ్గరకు వచ్చినట్టుగా అట్లా ప్రయాణించి నేను కూడా ఇట్స్ బిన్ ఎ లాంగ్ జర్నీ, వెరీ లాంగ్ జర్నీ. రోజు ఒక యుగంలాగా గడిపి కూడా ప్రయాణం చేసినటువంటి ఒక రోజులు. కాబట్టి సర్టన్లీ ఐ ఫీల్ పర్సనలీ వెరీ హ్యాపీ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. పర్టికులర్గా నేను ఒక సామాన్యమైన మధ్యతరగతి లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చినవాడిని. మారుమూల నల్లగొండల పల్లెలో పుట్టినవాడిని, నల్లగొండలో చదువుకున్నాను, యూనివర్సిటీలో చదువుకున్నాను. ఆ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి ఈ కమర్షియల్ పాలిటిక్స్లో, తర్వాత ఎంటర్ప్రైజ్ పాలిటిక్స్లో నిలదొక్కుని ఇంత దాకా రావటం, కేసీఆర్ గారు నన్ను అటు ఇటు డ్రిఫ్ట్ అయినప్పటికీ కూడా మళ్ళా ఒక కన్న తండ్రి లెక్క ఆదరించి నాకు మళ్ళీ ఈ అవకాశం ఇవ్వటం అనేది తప్పనిసరిగా ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఐ ఫీల్ హ్యాపీ. 2008లో మీరు సాఫ్ట్వేర్ ఐటీ బూమ్ ఉన్న టైంలో ఆ జాబ్ వదిలిపెట్టినప్పుడు ఏమన్నా అనుకున్నారు అసలు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్తో కలిసి అప్పుడున్న పార్టీ ప్రజారాజ్యం పార్టీలో ఎంటర్ అయినప్పుడు అసలు మీ గోల్ ఏముండే అప్పుడు? అంటే బేసిక్గా నేను ఒక స్టూడెంట్ విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసినాను. అంతకంటే ముందు నేను చిన్నగా ఉన్నప్పుడే, అంటే స్కూల్ గోయింగ్ చైల్డ్గా ఉన్నప్పుడే నేను ఆ సంఘంలో పనిచేసినాను, ఆర్ఎస్ఎస్లో పనిచేసినాను. రాష్ట్రీయ ఏబీపీ కంటే ముందు ఆర్ఎస్ఎస్లో పనిచేసినాను. శాఖకి వెళ్ళేవాడిని. వివేకానంద సాయం శాఖ నల్లగొండలో జూనియర్ కాలేజ్ వెనక ఉన్న సాయం శాఖ అది. అక్కడ నుండి నా ప్రస్థానం మొదలైంది. దాని ఇంటి పక్క ఆ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ ఆనుకొని మా ఇల్లు ఉంటుండే. అట్లా మెల్లిగా శాఖకు పోవడం, శాఖలో మెల్లిగా ప్రార్థనా ప్రముఖ అయినాను. తర్వాత విద్యార్థి పరిషత్ మీటింగ్స్ కూడా పిలిచేవాళ్ళు. పాటలు బాగా పాడుతుంటున్నాను. వైయక్తిక్ గీత్ అంటారు కదా, అవి బాగా పాడుతుంటాయి. అయితే ఏవి మీటింగ్స్ అయితే కూడా నన్ను స్కూల్లో ఉన్నప్పటికీ కూడా తీసుకుపోయి ఎక్కడైనా గీతలు అయితే ఈ పాటలు పాడించేవాళ్ళు. అట్లా విద్యార్థి పరిషత్ కార్యకర్తగా, సంఘ స్వయం సేవక, అట్లా కొంత సోషల్ సెన్సిటివిటీ ఉన్న వ్యక్తిగా నేను ఎదిగాను. తర్వాత ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత యాక్టివ్ విద్యార్థి పరిషత్ పాలిటిక్స్, తర్వాత డిగ్రీ తర్వాత యూనివర్సిటీకి రావటం. యూనివర్సిటీకి వచ్చిన తర్వాత యూనివర్సిటీలో నేను విద్యార్థి ఉద్యమాల్లో బాగా ఇంటెన్స్గా పనిచేయటము, ఆర్ట్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీ కావటము. మాది లాస్ట్ ఎలక్షన్, మా తర్వాత ఎలక్షన్స్ లేవు. సో దట్ సోషల్ ఎలక్షన్స్ ఉండే. మాది లాస్ట్ ఎలక్షన్. మీరు పోటీ చేశారా? నేను పోటీ చేశాను. ఆర్ట్స్ కాలేజ్ మా గమ్మత్ ఏంటంటే మా ప్యానెల్కి వ్యతిరేకంగా అన్ని సంఘాలు ఒక ప్యానెల్, మాదొక్కటి ఒక ప్యానెల్. అండ్ థంపింగ్ మెజారిటీలో అప్పుడు నేను గెలిచాను. మా ప్యానెల్ అంతా గెలిచింది. ఏముండే మీ పొజిషన్ అప్పుడు? నేను జనరల్ సెక్రటరీ, ఆర్ట్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీ నుంచి, విద్యార్థి పరిషత్ నుంచి. మిగతా అంత పీడిఎస్యు ఇవన్నీ సంఘాలు ఒకటి, పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఆర్ఎస్ఎఫ్, కేఎస్పీ, బిఎస్, అన్ని సంఘాలు ఒక కలగుర గంపంత ఒకటి, మేము ఒక్కటి. బట్ వీ వర్ ఎట్ దట్ టైం వెరీ పవర్ఫుల్ అండ్ పాపులర్ బోత్. కాబట్టి గెలిచినాము. గెలిచిన తర్వాత కొంత అప్పుడు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ వైలెన్స్ జరగటము, చాలా మంది చనిపోయినప్పుడు అప్పుడు గవర్నమెంట్ హ్యాస్ స్టాప్డ్, బ్యాండ్ ఆల్ ది ఎలక్షన్స్ అనమాట. సో టెక్నికల్గా ఆర్ట్స్ కాలేజ్, ఉస్మాన్ యూనివర్సిటీ యూనియన్ ఎలక్షన్స్ లాస్ట్ యూనియన్ మాదే. అట్లా విద్యార్థి ఉద్యమాలు, జార్జి రెడ్డి ఇవన్నీ ఇన్సిడెంట్స్ మాకు సీనియర్ ఆయన మురళీ గారు. వి వర్క్డ్ అట్ ద సేమ్ టైం, బట్ ఆయన కూడా సీనియరే. మీరు ఎప్పుడు? అంటే నేను 85 ఉస్మానియాకి వచ్చాను, బట్ టెక్నికల్ గా యూనివర్సిటీలో జాయిన్ అయింది 86 లో. అప్పుడు అదే టైంలో మురళి గారి పైన ఫైరింగ్ అయింది. అప్పుడు అంటే మురళి గారితో మేము అప్పుడు రామన్న, జిత్తన్న, గోపన్ వాళ్ళ అవన్నీ అంతే జరిగింది. అంత అదే మీరు అప్పుడు పెద్ద వార్, అంటే విద్యార్థి అసలు మామూలుగా అప్పుడు ఏంటంటే ఎప్పుడు తెస్తామో ఎప్పుడు బతామో తెలియదు. సినిమాకి పోవాలంటే 20-30 మంది కలిసిపోవాలా అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ చూసినాము. కాకపోతే నా జీవితంలో ఆ సోషల్ సెన్సిటివిటీ, సోషల్ కాన్షియస్నెస్ ఉంది. కాకపోతే దెర్ వాజ్ అ ప్రొఫెసర్ ఇన్ మై లైఫ్ హు ట్రాన్స్ఫార్మ్, ప్రొఫెసర్ పరమేశ్వరన్ అని సైకాలజీ ప్రొఫెసర్ ఉండే. ఆయన నన్ను అంటే సమ్ మ్యాజిక్ టచ్, ఒక్కొక్కళ్ళది టచ్ అనమాట. ఆ టచ్ నన్ను మార్చేసింది. నార్మల్ గా విద్యార్థి ఉద్యమాలు చేసే వాళ్ళకు పెద్దగా చదువులో రాణించరు, లేకపోతే జాబ్ లో వెళ్ళరు అంటారు కదా, పాలిటిక్స్ లోకి వెళ్తారంటారు కదా. మీరు సత్యం కంప్యూటర్స్
హెచ్ఆర్ హెడ్ గా ఎట్లా ఎదిగారు? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అయితే అంటే నేను చూసిన వాళ్ళు ఎవరు కూడా విద్యార్థులు, పాలిటిక్స్ చేసిన వాళ్ళు ఎవరు కూడా చదువులు రాణించిన వాళ్ళు తక్కువ. చదువు పాలిటిక్స్ లో బ్రిలియంట్ ఉంటారు. స్టూడెంట్ లీడర్లు అంటే కొంత సోషల్ సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది, బ్రిలియంట్ ఉంటారు. కాబట్టి కాన్సన్ట్రేషన్ టైము తక్కువ ఉంటుండే. వాస్తవానికి అప్పుడు యూనివర్సిటీ విద్యార్థి నాయకులు అంటే వాళ్ళు చిన్నపాటి ఎమ్మెల్యే టైప్ ఉంటుండే. జనాలు జిల్లాలకి వెళ్ళి జనాలు రావటము, కలవటము, వాళ్ళ సమస్యలు, ఉద్యమాలు, అట్లా రకరకాలైనటువంటిది. అయితే నాకు గమ్మత్తైన పరిస్థితి ఏంటంటే ఎంబీఏ చేసిన తర్వాత నోవా పాన్ ఇండియా లిమిటెడ్ అని ఒక కంపెనీ, ప్లైవుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ జాబ్ వచ్చింది. తర్వాత సత్యం కంప్యూటర్స్ మేఫేర్ కాంప్లెక్స్లో చిన్న ఒక ఫ్లాట్లో అంటే స్మాల్ పోర్షన్లో అది నడుస్తుండే. అప్పుడు అక్కడ జాబ్ ఇచ్చిండ్రు. ఆ రెండిట్లో కూడా దాదాపు 7,000 చిల్లర ఉద్యోగం. అయితే ఏ ఇయర్లో ఇది? దిస్ ఇస్ ఇన్ 1990. 1990లోనే 7,000 రూపాయలు. అయితే నేను ఇప్పుడు చూడండి, అంటే హౌ క్రేజీ ఐఎమ్ టెలింగ్ యూ. ఇప్పుడు ₹1,00,000 వాల్యూ ఉంటుంది కదా, అప్పుడు 7,000 అంటే 1990 ఇంకెక్కువ ఉంటుంది. నేను మీకు చెప్తా చూడండి. ఆ 7,000 ఉద్యోగానికి వదిలిపెట్టి నేను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో 1,500లకు జాయిన్ అయినా. ఎందుకయ్యా అనంటే ఐ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ఇండస్ట్రీ విచ్ కన్ఫైన్స్ మీ, but I should get into academics like Professor Parameshwaran లేకపోతే ప్రొఫెసర్ శేషగిరిరావు గారు ఉంటుండే అప్పుడు. తర్వాత మనోహర్ రావు గారని, కోదండరామ్ అంటే కోదండరామ్ లెక్చరర్, దెన్ ప్రొఫెసర్ హరగోపాల్, వీళ్ళంతా చాలా మంది ఉంటుండే. వీళ్ళని చూసి మనం కూడా అట్లాగే సామాజిక చింతన కలిగినట్టు ఒక అధ్యాపకుడుగా ఉన్నట్టయితే సోషల్ ఓరియంటేషన్తో, సోషల్ కాన్షియస్తో పనిచేయొచ్చు అని చెప్పని 7,000 వదిలిపెట్టి 1,500 అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ జాయిన్ అయ్యి పిహెచ్డి జాయిన్ అయ్యి అట్లా అకాడమిక్స్ ఫ్రమ్ దేర్ టు ఐ వెంట్ ఇన్ టు ఐపీఈ నుండి ఐపీఈకి వచ్చిన తర్వాత became a very serious professional where I got into consulting, research, training, ఇట్లా రకరకాల వరల్డ్ బ్యాంక్ లాంటి ప్రాజెక్ట్లో పనిచేశాను, డిఎఫ్ఐడి లాంటి స్పాన్సర్డ్ ప్రాజెక్ట్స్లో పనిచేసినాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే వెరీ వెరీ ఎఫెక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్గా ఎమర్జ్ అయినాను. ఆ టైంలోనే ఐ టీచ్ అండ్ ట్రైన్. సో వై ఓన్లీ ప్రీచ్ మేనేజ్మెంట్, వై డోంట్ యూ ప్రాక్టీస్ మేనేజ్మెంట్ అని అట్లా కార్పొరేట్ సెక్టర్లోకి వచ్చి, కార్పొరేట్ సెక్టర్లో అప్పుడు ఫస్ట్ జాయిన్ ఇన్ టు సిఎస్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ వేర్ ఐ వాజ్ అ డైరెక్టర్ హెచ్ఆర్. దెన్ ఐ గాట్ ఇన్ టు హిటాచీ కన్సల్టింగ్. అప్పుడు సియరా అట్లాంటిక్ అంటుండే, లేటర్ ఇట్ వాజ్ అక్వైర్డ్ బై హిటాచీ కన్సల్టింగ్ వేర్ ఐ వాజ్ డైరెక్టర్ అగైన్ ట్రైనింగ్ అండ్ హెచ్ఆర్. అక్కడ నుండి దెన్ ఐ గాట్ ఇన్ టు సత్యం కంప్యూటర్స్. సత్యంలో ఐ వాజ్ హెడింగ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డివిజన్స్, ఒరకల్ డివిజన్, యాజ్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్. సో మీరు అడిగిన జీతం ముచ్చట చెప్తున్నా. 1990లో 7,000 రూపాయల జీతం నేను సత్యంలో జాయిన్ అయిన నాడు 3 లక్షల రూపాయలు తీసుకున్నాను. 2006 ఆ టైంలో 2006 అంటే మీకు 3 లక్షలు అంటే ఇప్పుడు ఈజీగా 25 లక్షల, ఇంకెంత. ఐ డోంట్ వాంట్ టు వాల్యూ దట్ పార్ట్ ఆఫ్ ద మనీ అంటే మీకు చెప్తా. అంటే ఇప్పటి కరెన్సీలో మనం అట్లా మంత్లీ 30-40 లాక్స్ ఈజీగా ఉంటుంది ఇప్పుడు కరెన్సీలో. ఐ డోంట్ నో అంటే నా దగ్గర పనిచేసిన పిల్లలు ఇప్పుడు కంట్రీ హెడ్స్ గా ఉన్నారు. సమ్ ఆఫ్ దెమ్ వర్క్ ఫర్ సమ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్, ఐటీ కంపెనీస్, అసిస్టెంట్ మేనేజర్స్ గా, ఎగ్జిక్యూటివ్స్ గా పనిచేసిన వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్ కి వెళ్ళిపోయినారు. సో లైఫ్ ఎక్కడికి ఎవరిని తీసుకుపోయి బట్ దిస్ ఇస్ మై డెస్టినీ. మంచి కెరీర్ వదులుకొని ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే చెప్పే కదా మీకు, నేను స్వతహాగా ఒక సామాజిక చింతన కలిగినటువంటి ఒక భావజాలంతో నేను సమాజంలోకి వచ్చిన వాడిని. సంఘం కావచ్చు, ఏబీపీ కావచ్చు, తర్వాత ఒక సోషల్ కాన్షియస్నెస్. మా ఫాదర్ ఎప్పుడు చెప్తుండేవాడు, మానవ సేవ మాధవ సేవ. ఆయన చిన్న ఉద్యోగి, చిరు ఉద్యోగి, కానీ ఎంతసేపు సర్వీస్ మాట్లాడుతుండే. హీ నెవర్ టాట్ మీ దట్ యూ హావ్ టు మేక్ మనీ. He always used to tell me that, మానవ సేవ మాధవ సేవ. మనీ కదా ఇక్కడికి వచ్చి సమ్టైమ్స్ ఐ కర్స్ హిమ్. లేరు ఇప్పుడు పెద్ద ఆయన, ఎప్పుడన్నా డబ్బు సంపాదించాలా, డబ్బు దాచిపెట్టాలని చెప్పకపోతే నువ్వు ఎప్పుడు మానవ సేవ మాధవ సేవ అంటే అది ఎక్కి అంత పెద్ద ఉద్యోగం సంపాదించి వదిలిపెట్టి రాజకీయాలకు వచ్చినాం కదా అని చెప్పని అనుకునేవాడిని. పవన్ కళ్యాణ్తో ఎట్లా పరిచయం అయింది? కళ్యాణ్తో పరిచయం కావడానికి శరత్ మరార్ అని గబ్బర్ సింగ్ అవన్నీ సినిమాలు తీస్తాడు కదా, శరత్ అండ్ మేమిద్దరం క్లాస్మేట్లం ఎంబీఏలో. తర్వాత శరత్ జాయిన్డ్ అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్. తర్వాత మేము స్టాఫ్ కాలేజ్లో ఇద్దరం కలిసి పనిచేసినాం. ఆయన ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో, నేను హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పనిచేసాము. తర్వాత ఆయన గమ్మత్ ఏంటంటే ఆయన ఈ గాట్ ఇన్ టచ్ విత్ పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు. ఆ ఫ్యామిలీకి బాగా దగ్గరైన తర్వాత కళ్యాణ్ వాంటెడ్ టు మేక్ ఎ ఫిలిం ఆన్ స్టూడెంట్ లీడర్స్. పవన్ కళ్యాణ్ గారు సినిమా స్టూడెంట్ లీడర్ మీద చేయాలంటే, సో ఐ వాంట్ టాక్ టు సమ్ ప్రాక్టికల్ స్టూడెంట్ లీడర్ లాంటి మేము పోయి కూర్చొని మాట్లాడి అట్లా బంధం అల్లు అరవింద్ గారితో తర్వాత వారితో పెరిగింది. సో దట్స్ హౌ దట్ రిలేషన్షిప్ బిల్ట్. అండ్ దెన్ ఆయనే ప్రేరేపించి 8 months of time, వై డోంట్ యూ గివ్ మీ
లెట్స్ మేక్ ఎ డిఫరెన్స్ టు దిస్ వరల్డ్ అంటే ఇక అట్లా మన ఊళ్ళల్లో మీకు 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 తెలుసో తెలియదు కానీ మా దగ్గర ఊళ్ళల్లో బాయిలో దూకుతారు కదా బట్టలన్నీ నిప్పి జాంగ మీద దమ్మని ఉరుకొచ్చి ఈత కొడుతుంది ఉరుకొచ్చి ఈత దొరుకుతారు అట్లా జాంగ కూడా వేసుకోకుండా దూకినట్టు పాలిటిక్స్లో ఒక 8 months అని చెప్పని వచ్చినాను విత్ సో మచ్ ఆఫ్ హెజిటేషన్. బాగా ఆలోచించి ఇంట్రాస్పెక్ట్ చేసి రైటా రాంగా మన గాడ్ ఫాదర్ లేరు సక్సెస్ అయితే మాకు ఫ్యామిలీ ఒప్పుకుందా అంత పెద్ద ఉద్యోగం వదిలిపెట్టి ఇక్కడ మళ్ళీ ఏదంటే అంటే ఐ కన్విన్స్డ్ మై వైఫ్ అంటే నేను కొంచెం నేను మనసుకి ఎక్కింది అంటే నేను చేసేస్తా. ఓకే అది కొంత మై వైఫ్ వాజ్ అ సఫరర్ ఆఫ్ కోర్స్ మేబీ దే లాస్ట్ అలాట్ ఈ 17 years ఆఫ్ జర్నీలో వాళ్ళకి నా పర్సనల్ టైం పోయింది తర్వాత మేబీ కంఫర్ట్స్ దే లాస్ట్ నా పిల్లలు కానీ బట్ దెన్ ఇది నా డెస్టినీ అనుకున్నా. ఒకటి నాకు ఇది దైవ కార్యం అనుకొని వచ్చిన వాడిని నేను. ఓకే ఇవాటికి కూడా చెప్తున్నాను నమ్మరో నాకు తెలియదు. రాజకీయం అనేది 10 మందికి సేవ చేయడానికి ఒక పరమావధి 10 మంది జీవితాల్లో వెలుగులు నింపొచ్చు. మనం చచ్చిపోయినా మన జీవితం సార్థకం అవుతుందన్న ఒక్క నమ్మకంతో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సరే ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. 8 నెలల్లోనే సికింద్రాబాద్ ఎంపీగా కంటెస్ట్ చేశాను. నేను చెప్పా కదా అదే చిరంజీవి గారు బాగా ఆదరించినారు, పవన్ కళ్యాణ్ గారు ఆదరించినారు. నేను పని కూడా అట్లా చేసిన పిఆర్పీలో నిద్రలేని రాత్రులు అక్కడ కూడా గడిపినాం పని చేసినాను. ఏం చేశారంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ లాట్ ఆఫ్ వర్క్ వి డిడ్ అనాలిసిస్ సర్వేస్ తర్వాత ఆర్గనైజేషనల్ బిల్డింగ్ కావచ్చు తర్వాత పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయిన్ దాంట్లో పార్టిసిపేట్ అయినాను. తర్వాత ప్రజలు ఎవరు వద్దంటే కూడా చిరంజీవి గారిని ఒప్పించి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయించినాము ఆయన క్యాంపెయిన్. సో వీఆర్ షేపింగ్ అప్ ద పార్టీ. అదే టైంలో తెలంగాణ ఉద్యమము తర్వాత చిరంజీవి సికింద్రాబాద్ లో మంచి ఓట్లు వచ్చాయి. నేను నాది ఒకటే పర్స్పెక్టివ్ ఉండే అప్పుడు విద్యాధర్ రావు గారు శ్రీరామచంద్రయ్య గారు వాళ్ళందరూ చాలా మంది పెద్ద వాళ్ళంతా చిరంజీవి గారి మీద ప్రివైల్ అయిపోయి నువ్వు పోటీ చేయొద్దు పోటీ చేస్తే మనం ఓడిపోతాము మనకు సీట్లు రావు అంటే నాది ఒకటే ఉండే అనమాట. ఎంతమంది మీరు 100 మంది పోటీ చేస్తారు ఆ 100 మంది డిఫీటెడ్ కార్పొరేటర్స్గా పార్టీ నాయకులుగా ఎస్టాబ్లిష్ అవుతారు కదా ఓడిపోతాం కదా అని చెప్పని నాయకత్వం తయారు చేసే అవకాశాన్ని ఎందుకు కోల్పోతా ఉన్నారు మీరు తప్పవుతుంది అని చెప్పని ఒప్పించి ఆయన పాపం వారు ఒప్పుకున్నారు. అప్పుడు ఈల్డెడ్ టు మై ప్రెషర్ అండ్ అవర్ ప్రెషర్ అండ్ దెన్ ఫీల్ చేశాం. తక్కువ ఓట్లు వచ్చినాయి ఒకటి అప్పుడు మనకు కూకట్పల్లిలో యాదవ్ కూకట్పల్లిలో ఒక యాదవ్ గెలిచినాడు. బట్ దెన్ 100 లీడర్లు తయారైండు 100 కార్పొరేటర్ తయారైండు ఆ విజిటింగ్ కార్డ్ వేసుకుని డిఫీటెడ్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అని పోలీస్ స్టేషన్ పోతాడు పని చేసుకుంటాడు. అట్లా పార్టీ బాగా షేప్ అవుతున్న తరుణంలో దురదృష్టం చిరంజీవి గారు తెలంగాణకు వ్యతిరేక నిర్ణయం తీసుకోవటం దాని నుంచి బయటకు రావటం దాని నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చారు. అంటే అది కూడా పెద్ద లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ మీ అరే నువ్వు బీఆర్ఎస్ టు పీఆర్పీ టు బీఆర్ఎస్ అంటే నేను అయాల పీఆర్పీలో చిరంజీవి గారికి దగ్గర పవన్ కళ్యాణ్ గారికి దగ్గర నాగబాబు గారి దగ్గర అల్లు అరవింద్ గారి దగ్గర వాళ్ళ కుటుంబానికి దగ్గర పీఆర్పీలో ఉన్న నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ మొన్న కూడా మీకు విజిట్ చేసినట్టున్నారు ఏదో సందర్భంలో. He did many a times. బహిరంగంగా ప్రెస్ రిలీజ్ టీఆర్ఎస్ జాయిన్ అయినప్పుడు ఆల్ ది బెస్ట్ అని చెప్పినారు. అయితే నేను చెప్పొచ్చేది ఏంటి అంటే మారటం వల్ల నేనేం నా స్వార్థం కోసం మారలా. తెలంగాణ ఉద్యమంలో శ్రవణ్ ఉండాలా శ్రవణ్ అనేటువంటి తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో పని చేయాలా. స్వాతంత్ర ఉద్యమ కాలంలో మీరు పుట్టలే నేను పుట్టలే చాలా మంది కార్యక్రమం చూసిన వాళ్ళు పుట్టి ఉండకపోవచ్చు కానీ తెలంగాణ ఉద్యమం మరో స్వాతంత్ర ఉద్యమం లెక్క నడుస్తా ఉంది. అప్పుడు కేసీఆర్ గారు దాన్ని ఒక ఉవ్వెత్తున చేశారు ఖచ్చితంగా ఈసారి తెలంగాణ వస్తుందని ఆ టైంలో. అంటే మీరు ఒక నమ్మకం అనే పునాదుల మీద కేసీఆర్ గారు నడిపారు. మీరు కేసీఆర్ గారు 2009లో వారి వాదన విన్న ఏ ఒక్కరు కూడా తెలంగాణ రాదని అనుకున్న వాళ్ళు ఉండకపోవచ్చు. ఒక్కొక్క టెలివిజన్లో ఆయన మాట్లాడినా ఒక్కొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినా ఆయనతో పర్సనల్గా మేము తెలంగాణ జలసాధన సమితి నల్గొండలో పనిచేసినాం. దుశ్శల సత్యనారాయణ గారు అని చెప్పని వారి నాయకత్వంలో మేము ఆర్ట్స్ కాలేజ్లో ఆ రోజు మేము జలసాధన మీటింగ్లు పెట్టి తెలంగాణ కావాలని కోరుకున్నటువంటి వాళ్ళం. తర్వాత స్వతహా తెలంగాణ అన్యాయానికి గురైందని చెప్పని నమ్మకం ఉన్నటువంటి వాళ్ళం. కానీ కేసీఆర్ గారు ద వే హీ బిల్ట్ దట్ మూమెంట్ అసలు మొత్తం ఆగమైపోయింది. టీఆర్ఎస్ ఆగమైపోయింది. పార్టీ లాకేసుకుంటారు పార్టీ ఆఫీస్ కన్నా టైంలో ఒక ఫీనిక్స్ బర్డ్ లెక్క ఆయన బిల్డ్ చేస్తున్న తీరు అరే సార్తో పనిచేయాలా సార్ దగ్గర నేర్చుకోవాలా. వాళ్ళు అక్కడ విలీనం చేయగానే వెంటనే మీరు ఇక్కడ విలీనం చేస్తా అన్న ప్రతిపాదన ఎప్పుడైతే వచ్చిందో చిరంజీవి గారు నేను తిరుపతికి వెళ్ళి నేను రిజైన్ చేస్తా అని ఎప్పుడైతే అన్నారో దెన్ ఐ హ్యావ్ రివోల్టెడ్ తప్ప మీరు చేస్తున్నది అని చెప్పని అన్నాను. కన్విన్స్ చేసినాను. చంద్రబాబు నాయుడు లెక్క మీరు కూడా డ్యూయల్ స్టాండ్ లెక్క ఉండండి మేము కొట్లాడతాం వాళ్ళు కొట్లాడతారు మీకు ఎందుకు అంటే పాపం ఆయన మీద ప్రివైల్ అయినారు. దెన్ దేర్ ఫోర్ ఐ హ్యాడ్ టు కమిన్. సో దేర్ ఫోర్ నేను పార్టీ మారినా నేను ఒక నమ్మిన సిద్ధాంతం మీద ఒకటి రెండోది తెలంగాణ సమాజం కోసం ఆ రోజు నేను నిలబడకపోతే పీఆర్పీ అప్పుడు సామాజిక తెలంగాణ అంది ఆ నినాదాన్ని మేము తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకం కాదన్నారు. ఆయన మార్చడం తోటి చేంజ్ ఇఫ్ ఐ డోంట్ చేంజ్ దెన్ ఐఎమ్ ఎ సెల్ఫిష్ ఇడియట్.
నేను మారకపోతే తప్పు. ఇక చాలా మంది స్టాండ్ చేంజ్ చేసుకుంది కాబట్టి మీరు మారాల్సి